రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. కాకిలను ఉసిగొలిపి అరాచక పర్వానికి తెగబడుతోంది రేవంత్ సర్కార్. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడైతే అక్రమ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. నర్సంపేటకు వెళ్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారిని కూడా ఆలేరు దగ్గర ఆపేశారు. ఇదెక్కడి దుర్మార్గమని మధుసూదనాచారి పోలీసులను నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అంటూ నిప్పులు చెరిగారు. మధుసూదనాచారిని అరెస్ట్ చేసిన పోలీసులు భువనగిరి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఇక రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. కాకిలను ఉసిగొలిపి అరాచక పర్వానికి తెగబడుతోంది రేవంత్ సర్కార్. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. నర్సంపేటకు వెళ్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అలాగే మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారిని ఆలేరు దగ్గర ఆపేశారు. ఇదెక్కడి దుర్మార్గమని మధుసూదనాచారి పోలీసులను నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అంటూ కూడా నిప్పులు చెరిగారు. మధుసూదనాచారిని అరెస్ట్ చేసిన పోలీసులు భువనగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరీ అన్యాయం ఏంటండి, చనిపోతే చూండు కూడా ఓలేమా? చెప్తుండే ఇట్లా వచ్చిరా అని చూపిస్తాడు ఇంకలాగా ఆయన. బ్లూ షర్ట్ ఎక్కడ అమ్మ DPR